ఆకుల కోసం అన్నం పెడతా ఉండ్రి, అదే కట్ చేస్తున్నారు. ఇదే తెలుగుదేశంలో 5 ఏళ్ళ కిందట వాళ్ళ ప్రభుత్వంలో అన్నం పెడతా ఉండ్రి, అదే కట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పెడతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన? కూటమి పరిపాలన అదే బాగుంది కదా. వాళ్ళ దౌర్జన్యం ప్రభుత్వము, వాళ్ళ దౌర్జన్యం ప్రభుత్వము, అంతేనా? అంతే కదా. నువ్వు చూస్తాను, నేను చూస్తా, అందరూ చూస్తా అన్నారు, అంతే కదా. వాళ్ళేమో మోసపూరిత ప్రభుత్వం అంటారు. వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళు చెప్తారు ఎన్ని అక్రమాలు జరిగినవి, ఎన్ని ఇది చేసినవి సార్. ఇంకోటి సార్, ప్రజలకి సౌకర్యం చేయాలి కానీ సార్, ప్రజలకి సౌకర్యం చేయాలి, డబ్బులు వేయకూడదు. ప్రజలకి సౌకర్యం చేయాలి, డబ్బులు వేయాలి. డబ్బులు వేస్తేనే సోమేరితనం అయిపోతారు. ఇవాళ నీ కష్టం నీకి, నా కష్టం నాకు ఉంటుంది, అంతే కదా సార్. నేనేం చెప్పేది అంటే, ప్రజలకి ఆకుల కోసము ఎంత సంపాదించినా కడుపు కోసమే సంపాదించేదే సార్. ఎంత సంపాదించినా కడుపు కోసమే. జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్ళారు కదా, 10 నిమిషాలు కూడా లేడు, ఎందుకు వెళ్ళలేదు అంటారు? 10 నిమిషాలు ఆయనకి వాళ్ళ చెల్లెలే చెప్తాను కదా, నేనేం చెప్పేది కాదు సార్. వాళ్ళ చెల్లెలే చెప్తాను, నేనేం చెప్పేది. వాళ్ళ చెల్లెలే చెప్తాను కదా, షర్మిల గారే చెప్తాన్నారు, మేడం గారు నీకు అసెంబ్లీకి కెపాసిటీ కూడా లేదో అని చెప్తా అన్నారు. ఇక మేమే చెప్పేది. బాలకృష్ణ గారు సినిమాలు చూస్తుంటారా? బాలకృష్ణ, ఎన్టీ రామారావు అవన్నీ వద్దులేదు సార్. న్యాయం సార్, యా రాజకీయమైనా కానీ ప్రజలకి మేలు చేసే వాళ్ళు కావాలంతే. మీరు డబ్బులు వేసేది. సినిమాలు చూస్తారా? మీరు చూస్తాం. ఏ సినిమా చూసారు లాస్ట్? వీరసింహారెడ్డి ఇది చూసినాం కదా, టాకు బాగుంది సార్. ఊపు తగ్గిందా బాలకృష్ణ? ఏమన్నా ఊపు తగ్గిందా? ఇంకా ఆయనకు పెరిగిపోయింది, ఆయనే రికార్డు ఇప్పుడు బాలకృష్ణ. అంత వయసు పెరిగినట్ల వయసు పెరిగినట్లలో ఇదైపోతారు, ఆయనకి గ్లామర్ పెరుగుతా బాలకృష్ణ గారు. జై జై బాలయ్య, జై జై బాలయ్య. ఏం చేస్తుంటారు? అమ్మాలి పని చేస్తుంటా. ఎలా ఉందన్న బాలయ్య గారి పరిపాలన? బాగుందండి, బాగుంది. బాగా చేస్తాడా? బ్రహ్మాండంగా చేస్తాడు. అందుబాటులో ఉన్నాడంటే అసలు అందుబాటులోనే ఉంటాడు, లేని లేకపోని పిఏ చూసుకుంటా అంటాడు, నేను చేసుకుంటా అంటాడు, ఏమున్నా తీసుకుంటా అంటాడు. కూటమి ప్రభుత్వం బాగుందా? కూటమి ప్రభుత్వం బాగుందా? ఈ వైసీపీ ప్రభుత్వం బాగుంది. అప్పుడు వైసీపీ అంత ఎప్పుడున్నా ఒకటే ఉండేది. ఏం పండించారు? ఏం పండించారు? చింతపంట. ఎట్లా అనిపిస్తుంది? రేట్లు బాగానే ఉన్నాయా? 15 రూపాయలు ఉందా? ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు డౌనా? ఇప్పుడే బాగుందా రేటు? కేజీ 15 రూపాయలు ఉంది చింతపండు. అంటే ఇత్తనాలు లేకుండా కర్పూడి అంటే ఇది ఇత్తనాలు లేకుండా చేస్తారు. 15 రూపాయలు అంటే మంచి రేటే పడ్డట. బాలకృష్ణ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాలకృష్ణ మాకు తెలియదు. ఏం చేస్తుంటారా? ఇదే చింతపండు వ్యాపారం, రైతు అంతే. ఎట్లా అనిపిస్తుంది అన్న కూటమి పరిపాలన? కూటమి పర్లే బాగానే ఉంది. అప్పుడు జగన్ పాలన బాగుంది, వీళ్ళ పాలన బాగుందా? అప్పుడు ఆ పాలన బాగుంది, ఇప్పుడు ఈ పాలన బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? ఇంకా అప్పుడు ఏవి రాలా. అప్పుడు జగన్ ఉన్నప్పుడు అన్నీ వచ్చాయి కదా పథకాలు, ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు ఇంకా రాలే, వస్తాయంటున్నారు, ఎప్పుడు వస్తాయేమో. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు లేదు. సిలిండర్ ఇస్తున్నారు. పింఛన్లు అన్ని టయానికి వస్తున్నాయా? వస్తున్నాయి. బాలకృష్ణ గారు పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ బాగా చేస్తున్నాడు, హిందూపూర్ అంతా బాగా చేసినాడు. ముందు మూడు సార్లు గెలిచాడు కదా వరుసగా, ఎందుకు వేస్తున్నారు రోడ్లు జనాలు అంతా? మాది ఊరు హిందూపూర్ కాదు, వేరేపల్లి. మంచిగా చేస్తున్నారు. చేస్తున్నారు. గెలుస్తాడా మళ్ళీ? సరే గెలుస్తాడు మళ్ళీ. ఓకేనా.